నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. నేను సాయి. ఈరోజు ఒక విశిష్ట కార్యక్రమానికి భారత్ టుడే స్టూడియో వేదిక కాబోతోంది. ఆ కార్యక్రమం గురించి తెలుసుకునే ముందు ఒక అంశం గురించి ప్రస్తావిస్తాను. నార్మల్గా మనం ఒక అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేస్తూ ఉంటే రెండు కాలమ్స్ చూస్తాం: రిలీజియన్, నేషనాలిటీ. ఒకటి మతం, రెండు జాతీయత. సాధారణంగా ఈ అంశాన్ని చాలా మంది విస్మరిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. కానీ నిశితంగా గమనిస్తే, ఒక హిందువుగా, భారతీయుడిగా ఆ అంశాన్ని చూస్తే, మతం అంటే హిందుత్వం మతం కాదు, ధర్మం. నేషనాలిటీ, జాతీయత అంటే భారతీయ మూలాల్లోనే, ఈ సనాతన ధర్మం మూలాల్లోనే భారతీయత, భారతీయ సంస్కృతి ఉంది. ఈ రెండింటిని వేరు చేసి చూడడానికి వీల్లేని అంశాన్ని వేరు చేస్తూ పదే పదే మాట్లాడుతూ వస్తున్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు మన కార్యక్రమంలోకి వెళదాం. నేషనాలిటీ అనే అంశంలోకి వస్తే, జాతీయత, ఈ జాతీయ దృక్పథాన్ని కలిగి ఉన్నది. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జాతీయత దృక్పథంతోనే ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో హిందూ ధర్మాన్ని లేదా హిందూ ధర్మానికి సంబంధించి ఎవరైతే ఆ ధర్మాన్ని పరిరక్షించాలనుకుంటారో వారిపై అనేక రకాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా, విమర్శనాత్మకంగా లేదా ఆరోపణల రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్ని ప్రతిఘటించాలంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడమే ఇప్పుడున్న సమస్యకు పరిష్కార మార్గంగా చెబుతూ ఉన్నారు మేధావి వర్గం. ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే, హిందూ ధర్మ మూలాల్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలియజేస్తూనే, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం ఎందుకు, పరిరక్షించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే అంశాల్ని ఆథెంటిక్ గా తెలియజేయడానికి ఒక పుస్తకం ఈరోజు ఆవిష్కృతం కాబోతోంది. అదే రివైవింగ్ హిందూయిజం. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా గత కొంతకాలంగా ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ధర్మ మూలమైన మన ఆలయాల్ని పరిరక్షించుకోవాలంటూ పోరాటం చేస్తూ ఉన్న వ్యక్తి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా అధ్యక్షులు శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో వారి రచించిన రివైవింగ్ హిందూయిజం పుస్తకాన్ని ఇప్పుడు భారత్ టుడే స్టూడియో వేదికగా మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు, ఈ పుస్తక రచయిత శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారు, అదేవిధంగా ప్రజ్ఞాభారతి చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, మరియు ప్రముఖ వేద గణిత శాస్త్రవేత్త శ్రీ రేమళ్ల అవధానులు గారు, అదేవిధంగా సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, అవధానులు గారు, త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, వెలగపూడి ప్రకాష్ రావు గారు. ముందుగా ప్రకాష్ రావు గారు, రివైవింగ్ హిందూయిజం, హిందూ ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి అంటున్నారు. ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తి ఏంటి? ఎందుకని ఈ పుస్తకం రాయాలనుకున్నారు? దాని అర్థం ఏంటి అసలు? ఇది దాదాపు 10 సంవత్సరాల కిందట మొదలైందండి. అది నేను 1965లో అమెరికా వెళ్ళాను. 2006లో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చానమాట. వచ్చినప్పుడు న్యూస్ పేపర్లో ఒక ఐటమ్ చూశాను. ఆ ఐటమ్ ప్రకారం ఏంటి, జీవో 21 ఇష్యూ చేశారు, అలాటింగ్ లాట్స్ ఆఫ్ మనీ ఫర్ చర్చ్ కన్స్ట్రక్షన్కి, రెనోవేషన్కి. అది చూడంగానే నాకు ఒళ్ళు జలతరిచ్చిందనమాట. అరే ఏమిటి భారతదేశంలో ఇలా అయిపోతున్నాము. ఇప్పుడు మన ప్రతి నేషన్కి, ప్రతి కంట్రీకి అండి దెర్ ఈజ్ అ కల్చర్. ఆ కల్చర్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఏ దేశం చూసినా సరే, అమెరికా అనుకోండి, రష్యా అనుకోండి, వాళ్ళు దే ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ దెన్ దే విల్ ట్రై టు ప్రొటెక్ట్ ఇట్. మన దేశం వచ్చేదానికి ఏమిటంటే, అన్యమతస్తులు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మన ధర్మాన్ని, మన రిలీజన్ని, మన టెంపుల్స్ని డిమీన్ చేయటం, డిస్ట్రాయ్ చేయటం అనే కాన్సెప్ట్ నాకు వచ్చిందన్నమాట ఆ ఆర్టికల్ చదివిన తర్వాత. అప్పుడు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మొదలుపెట్టి, తర్వాత ఏం తెలిసిందంటే ఎండోమెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దీనివల్ల మన టెంపుల్స్ అన్ని తీసుకున్నారు, గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. వాళ్ళేమో ఒక్క పైస ఇవ్వలేదు, ఒక టెంపుల్ కట్టలేదు, ఒక భూమి ఇవ్వలేదు. అయినా కానీ వాళ్ళు మన మేనేజ్ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టెంపుల్స్ రన్ చేస్తున్నారు. సో ఒకసారి ఆ టెంపుల్ అవగాహన వచ్చిన తర్వాత, టెంపుల్ అనే కాదు, అసలు టెంపుల్ పోయిందంటే మొత్తం మన సంస్కృతే పోతుంది కదా, మన ధర్మే పోతుంది కదా అన్న ఉద్దేశంలో కొంచెం మనం ధర్మాన్ని గురించి, మన హిందూ మతాన్ని గురించి, వీటిని గురించి కొంచెం అవగాహన చేసుకుని కొన్ని ఆర్టికల్స్ రాశానన్నమాట. దాదాపు 150 ఆర్టికల్స్ రాశాను. ఒక 18 చాప్టర్స్ మాత్రం ఈ పుస్తకంలో పెట్టాను అన్నమాట. ఎందుకు
రివైవింగ్ హిందూయిజం అనేది ఏమిటి అంటే ఫర్ ద ఇండిపెండెన్స్ దగ్గర నుంచి అంతకుముందు నుంచి అనుకోండి ఎప్పుడో 15 years 12 centuries నుంచి సో వీఆర్ బేసికల్లీ అటాక్డ్ బై సో మెనీ కంట్రీస్ అండ్ ఆల్ దట్ అవర్ పాపులేషన్ ఈజ్ డిక్లైనింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ మన ఇండియా అప్పుడు వెస్ట్ బెంగాల్ చూడండి, అస్సాం చూడండి, కాశ్మీర్ చూడండి, కేరళ చూడండి, ఇక్కడ మన హైదరాబాద్ చూడండి, మన పాపులేషన్ ఈజ్ డిక్రీజింగ్, మన స్పేస్ ఈజ్ స్ట్రింకింగ్ అనమాట. అంటే అదర్ మతాలు దే ఆర్ కమింగ్ అండ్ దెన్ టేకింగ్ ఓవర్ బై ఎదర్ బై డిసెప్షన్ ఆర్ టెర్రర్ ఆర్ ది మల్టిప్లైయింగ్ ది నంబర్స్. సో అందుకని ఐ థాట్ కేమ్ సో మంది అంటే ఈవెన్ దో ఇట్ మే నాట్ బి అట్ ది రేట్ దట్ వీ హ్యావ్ టు రివైవ్ ఇన్ ది కాన్సెప్ట్. అంటే రివైవ్ అనగానే ఎవరైనా చచ్చిపోతున్న స్థితిలో ఉన్నట్టుగా ఉండవాళ్ళని రివైవ్ చేస్తాం కదా, అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ వీఆర్ ఎట్ దట్ స్టేజ్ యాక్చువల్లీ. ఇఫ్ వీ డోంట్ రియల్లీ ప్రొటెక్ట్ అవర్ రిలీజన్ ఎట్ దిస్ టైమ్ వీ మే లూజ్ ది కంట్రీ టు సంబడి ఎల్స్. ఎందుకంటే అదర్ రిలీజన్స్ ఆల్రెడీ డిక్లేర్డ్ వార్ అగేన్స్ట్ హిందూస్. దే కాల్ ఇట్ ఈస్ ది ఫస్ట్ అన్ఫినిష్డ్ బిజినెస్ because they already have 58 Muslim countries. They want to make sure Hinduism is also converted to Islam. It's an open statement. They are not actually even afraid of saying it. కాకపోతే మనకే అవగాహన కావట్లేదు. We are not realizing what is in store for us. So అందుకని what is it we want to revive? Why do I have to protect our religion? Is there something in religion that we need to protect? అనే కాన్సెప్ట్ వచ్చి ఈ పుస్తకం రాశాను. ఇందులో మన హిందూ మతాన్ని గురించి ధర్మాన్ని గురించి చూసామంటే సో మెనీ గుడ్ పాయింట్స్ ఉన్నాయండి. ఎందుకంటే వీ నెవర్ కాంకర్డ్ ఎనీ కంట్రీ, సో వీ నెవర్ డిమీన్డ్ ఎనీ అదర్, వీ నెవర్ కాల్డ్ ఎనీబడి ఎ సిన్నర్, వీ ఆల్వేస్ think of Vasudeva Kutumbam. We always pray for the welfare of every person in the whole world. And then cosmologically, every bird, every animal, everything has a life. We call it very sacred. So there are so many good things that we have to promote and see that it is preserved and spread to the whole country, the whole universe. With that concept, this book is written. ఓకే రైట్. పుస్తకాన్ని ఫస్ట్ ఆవిష్కరించుకుందాం సార్. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం అండి. పెద్దవారు ఎప్పటి నుంచో ఆయన ఎంత హిందూ ధర్మానికి పోరాడుతున్నారు. అంత రివైవల్ ఈజీయా? రివైవింగ్ అంటే ప్యాకింగ్లోనే పెట్టారు. రాబోయే ప్రాబ్లం ఏమిటో అందరికి ఇచ్చేసేయండి. ఇంకొకసారి అందరూ చూపించారు సార్. మీరు ఇచ్చుకోండి. నా దగ్గర మీ ఇచ్చిన కాపీ నా దగ్గర ఉందన్నమాట. చాలా సంతోషం. దీనికి రివైవింగ్ అనకుండా రివైటలైజింగ్ అంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే ఇది నిద్రావస్థలో ఉంది అంతే, అలా కాదనమాట. రివైటలైజింగ్, తిరిగి దీన్ని శక్తివంతం చేయాలన్నమాట. That was the first, actually that was my first option, and either for some reason it went to reviving. ఎనీవే, చక్కని పుస్తకం. ఫస్ట్ హనుమాన్ చౌదరి గారు, ఈ పుస్తకాన్ని మీరే పరిచయం చేయాలి ప్రజలకి. ఇందులో అద్భుతమైనటువంటి వ్యాసాలు ఉన్నాయి. వీరు చెప్పినట్లుగా ఇది కొంతకాలం నుంచి రాస్తున్నటువంటి వ్యాసాల యొక్క సంకలనం. ఇందులో మనకి ప్రస్తుతం మన భారతీయ ధర్మం అనేది ఎన్నో దాడులకు గురవుతోందన్నమాట. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా ఈ దేశంలో కూడా కేవలము రంగులోనూ రక్తంలోనూ భారతీయులుగా ఉన్నవాళ్ళు, కానీ అన్ని విషయాల్లో కూడా పాశ్చాత్య వ్యామోహము బానిసత్వాన్ని సంతరించుకున్న వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. మనం ఇప్పుడు మసీదు కనుక లేకపోయినట్లయితే ఇస్లాం లేదు, చర్చిలు లేకపోయినట్లయితే క్రిస్టియానిటీ లేదు. అదేవిధంగా దేవాలయాలు కనుక చక్కగా ప్రవర్తించకపోయినట్లయితే, సక్రమంగా నడపకుండా ఉన్నట్లయితే మన ధర్మం కూడా ఉండదు. ఇలా జరగడానికి అంటే దీని దెబ్బతీయటానికి అన్నిటికన్నా బలవత్తరమైనటువంటి కారణం ఏంటంటే మన దేవాలయాలు ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండటం. రెండోది, మనకి స్వాతంత్ర్యం రాకముందు
ఇందులో ఒక అద్భుతమైన ఆర్టికల్ ఉందన్నమాట అండి. క్రిస్టియానిటీని గురించి ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనేది చాలా విపులంగా రాశారు. స్వాతంత్రం రాకముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది ఉన్నదన్నమాట అండి. దాని ప్రకారం మత ప్రచారానికి హక్కులు లేవు ఎవరికి కూడా. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని అవలంబించుకున్న తర్వాత ఆర్టికల్ 25 అధికరణం ప్రకారం యూ కెన్ ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్ అన్నారనమాట. రిలీజియన్ ప్రాపగేట్ అందులో ఉన్నది మిస్చిఫ్ అనమాట అండి. ఎందుకంటే భారతీయ ధర్మాన్ని ఎవరు కూడా ప్రాపగేట్ చేయరు, ఎవరో కన్వర్ట్ చేయరు. మీరు ఆ ధర్మంలో పుట్టారు, ఆ ధర్మంలో పెరుగుతారు, ఆ ధర్మంతోనే మరణిస్తారనమాట. అంటే ఇతర దేశాలకు వెళ్ళి ఆక్రమించి కానీ బోధ చేసి కానీ వాళ్ళు మనం ఇప్పుడు కూడా కన్వర్ట్ చేయలేము. కానీ ఈ రెండు మతాలు ఉన్నాయనే అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారనమాట అండి. మూడో మతం కమ్యూనిజం, మార్క్సిజం కూడా ఒక మతమే. ఈ మూడు మతాలు కూడా ఏమంటాయి అంటే ప్రపంచం ఇవే వర్ధమానంగా ఉండాలి, రెండోది ఉండటానికి వీల్లేదు, ఇదే సత్యము. ఇది మార్క్సిస్టు అదే సత్యం అంటాడు, ఈ క్రిస్టియానిటీ అదే సత్యం అంటాడు, ఇస్లాం కూడా అదే అంటారు. కానీ మనం మాత్రం ఆ సత్యం అనేది అనంతమైనది కాబట్టి దాన్ని పరిశోధిస్తూ ఉంటాం ఎల్లకాలము. అందరూ కూడా పరిశోధించకుండా ఉండాలని మనం చెప్తాం అనమాట అండి. ఇదే అందరూ కలిసి మెలిసి ఉండటానికి దోహదం మన భారతీయ ధర్మం. కానీ ఈ అబ్రహామిక్ రిలీజియన్స్, ఐడియాలజీస్ ఇవన్నీ కూడాను దీన్ని ధ్వంసం చేస్తే కానీ వాళ్ళు బలపడతారు పడరు అని. కానీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 25వ అధికరణం, మరొక అధికరణం 31వ అధికరణం అనమాట. అందుట్లో హిందువులకు లేని హక్కులను తథాకథిత మైనారిటీలు కల్పించారనమాట. వాళ్ళు ఇష్టం వచ్చిన స్కూళ్ళు పెట్టుకోవచ్చు అన్నారు. కానీ హిందువులు పెట్టుకోవడానికి వీలు లేదట. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకోవచ్చట, వాళ్ళు మెడికల్ కాలేజీలు పెట్టుకోవచ్చట, ఉన్న సీట్లన్నీ ఇతరులకు అమ్ముకోవచ్చట. కానీ హిందువులకు మాత్రం హక్కు లేదనమాట అండి. 25-30 స్వాతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకి హక్కులు ఇచ్చి మన హక్కులు హరించారనమాట అండి. ఎలా హక్కులు హరించారు అంటే దేవాలయాలను గుప్పిట్లో పెట్టుకున్నారు. వారి యొక్క పాలక మండలను ఎవరు నిర్మించాలి? ఈ ధర్మం ఎందు విశ్వాసం ఉన్న వాళ్ళు నిర్మించాలి, ఈ ధర్మానికి ప్రోత్సహించే వాళ్ళు నియమించాలి. అలా కాకుండా ఎవరైతే రూలింగ్ పార్టీకి, అధికారం ఉన్న పార్టీకి మస్తుగా డబ్బులు ఇస్తున్నారో అటువంటి వాళ్ళని వాళ్ళు నియమిస్తున్నారు అనమాట. దానివల్ల అంతేకాకుండా మతం మార్చుకున్న వాళ్ళు 30% మంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో టీటీలో ఉన్నారు. వీళ్ళంతా కూడా పంచమాంగ దళం అనమాట అండి. మనలో ఉండి ఈ దేవాలయం యొక్క ఆస్తులను, వారి యొక్క సంపత్తిని ఇతరుల యొక్క అన్యాక్రాంతం చేయడానికి దోహదపడుతున్నారు. ఈ సంపత్తిని ఉపయోగించుకొని ఇక్కడ తయారు చేసినటువంటి పదార్థాలను తీసుకెళ్ళి ఇతర మతాల యొక్క ప్రచారం కోసం కూడా ఉపయోగిస్తున్నారు శ్రీశైలం అటువంటి ప్రదేశాల్లో అనమాట. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఇందాక ప్రకాశ్ రావు గారు చెప్పినట్టు ఉత్కృష్టమైనటువంటి భావాలు ఉన్నటువంటి, ఉద్దేశాలు ఉన్నటువంటి ధర్మం భారతీయ ధర్మం. ఇది సంస్కృతి. ఎందుకంటే మతం అంటే ఏంటంటే ఒక దేవుడు ఉన్నాడు, ఇతర దేవుడిని అసహించుకుంటాడనమాట, ద్వేషించుకుంటాడనమాట. ఆ దేవుడు ప్రజలతో మాట్లాడకుండా ఒక ఏజెంట్ ద్వారా, అంటే ప్రవక్త ఏజెంట్ ద్వారా మాట్లాడట. అది కూడా మనకు తెలియదు అనమాట అండి అని పుస్తకంలో రాసుకొని ఆ దేవుడు చెప్పారంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా కన్వర్ట్ చేయవలసింది, ఇది నీ బాధ్యత, లేకపోతే నువ్వు నరకంలోకి వెళ్తావు. మనుషులు కూడా ఎవరైతే కన్వర్ట్ అవరో వాళ్ళు రక్షింపబడరు, వాళ్ళు శాశ్వతంగా నరకంలో ఉంటారు. ఇటువంటి భయాలు పెట్టి ఈ మన భారతీయ ధర్మాన్ని నశింపజేయటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఓట్ల కోసం పాటలు పడుతున్నటువంటి రాజకీయ పార్టీలు వీరికి మొదటి దోహదకారి ఏంటి? రాగానే ఏం చూశారు భారతదేశానికి తిరిగి ఒక జీవో ద్వారా ప్రభుత్వం యొక్క సొమ్ముని ఇతరుల యొక్క ప్రార్థనలు నిర్మించడానికి ఇస్తున్నారు. అని నేను మీరు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఇది ఒక జయ్యాపడిగా చేస్తున్నారనమాట అండి. ఇట్ అవుట్రేజ్ ఇన్ హిజ్ కాన్షియన్స్ ఎవరికైనా ఉంటుందన్నమాట అండి. అందుకని హిందువుల మీద దాడి చేస్తున్న వాళ్ళకి హిందువుల యొక్క సొమ్మును ఉపయోగించి వాళ్ళకి ఆయుధాలని, పరికరాలని సమకూర్చడం ఎంతవరకు సబబో అది వారిని క్షోభించి ఎన్నో వ్యాసాలు రాయించి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అనబడే వాళ్ళకి లేని చైతన్యాన్ని ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందువులు పొంది అదే మాతృదేశంలోనే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని బాధపడి ఎన్నో వ్యాసాలు రాస్తూ 10 సంవత్సరాల నుంచి కూడా ఇది సంకలనం చేసి ఇప్పుడన్నా మేల్కొనండి అయ్యా అని చెప్తున్నారు. శ్రీనివాస్ గారు,
మీరు మీ గజల్స్ ద్వారా అనేక మందిని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఒక సామాజిక స్పృహను కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పుస్తకం సాహిత్య పరంగా మీకు ఈ అంశాన్ని మీరు చాలా క్లియర్ గా వర్ణించగలరనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సామాజిక అంశాలు, రాజకీయ సమీకరణలు లేదా రాజకీయ అంశాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వ్యక్తి నేను హిందువుని అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేని పరిస్థితి కొంత కల్పిస్తున్నారు కొంతమంది. అయితే నేను హిందువుని అని చెబితే నువ్వేదో ఇంకొకరికి వ్యతిరేకమేమో అనే భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఈ సామాజిక పరిస్థితులకి ఇటువంటి పుస్తకాలు లేదా రివైవింగ్ హిందూయిజం ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా ఇది ఆవశ్యకతను తెలియజేస్తోంది ఇప్పుడున్న సమాజానికి? ఇందాక మీరు అన్నారు కదా హిందూ అని చెప్పుకోవడానికి భయపడుతున్నాను. ముందు బొట్టు పెట్టుకుంటే నన్ను హిందూ అనుకుంటారేమో, లేకపోతే నేను భగవద్గీత పట్టుకుంటే నన్ను హిందూ అనేసుకుంటారేమో, వాడేదన్నా అనుకుంటాడేమో, అంటే బైనారిటీస్ ఏదన్నా అనుకుంటారేమో, అంటే ఉన్న శాతం తక్కువ. వాడేమనుకుంటాడో సంగతి పక్కన పెడితే వీడికి ఆ ఫీర్ ఉండడం అనేది, అటువంటి కాన్షియస్నెస్ ఉండడం అనేది తప్పండి. మనము గత జన్మ సత్కర్మ వల్ల ఇటువంటి దేశంలో పుడతాం. ఎవరో మహానుభావుడు అన్నట్టుగా ఐ విజిట్ ఎవరీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్ బట్ ఐ విజిట్ ఇండియా యాజ్ ఎ పిలిగ్రిమ్ అన్నాడు. ఈ భారతదేశానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్టుగా వెళ్తానన్నాడు. కాబట్టి ఈ దేశంలో పుట్టడము అదొక సత్కర్మ. రకరకాల కులాల్లో పుడతాం. వీ డోంట్ ఆప్ట్ ఎనీ క్యాస్ట్. కులరహిత సమాజం కన్నా అన్ని కులాలని సమదర్శనంతో చూస్తూ అన్ని కులాల వారు కూడా దేవాలయంలో యాక్టివిటీస్లో కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ జీవించినటువంటి ఒక సమాజం, ఒక అద్భుతమైన సమాజాన్ని రామానుజాచార్యులు వారు 1000 సంవత్సరాల క్రితం ప్రారంభిస్తే, ఏమంటే శంకరాచార్యులు వారు సుసంపన్నం చేసి రామానుజాచార్యులు వారు మంత్రోపదేశం చేస్తే వాళ్ళ గురువు గారు గోపురం ఎక్కి అందరికీ చెప్పాడు ఆయన. ఏమంటే అటు అష్టాక్షరి మంత్రం, ఏమంటే అన్ని కులాల వారికి మహిళలకు కూడా మంత్రోపదేశం చేశాడు ఆయన మహానుభావుడు రామానుజాచార్యులు వారు. ఇవాళ సమాజం ఒకప్పుడు ఎంతో సనాతన ధర్మం ఎంతో గొప్పగా బలమైందిగా తయారు చేసి పెట్టి దానికి ఒక దేవాలయాన్ని పెడితే, ఇవాళ ఆ సమాజాన్ని, అందులో ఉన్నటువంటి గొప్ప దేవాలయాన్ని ప్రభుత్వం వారు తీసుకుని మొత్తం టోటల్ దేవాలయం తీసుకుంటే పర్వాలే, సమాజాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పండి. ఈ పుస్తకంలో ఆత్మ నివేదన కనిపిస్తుంది, ఈ పుస్తకంలో వేదన కనిపిస్తుంది. ఇందులో ప్రతి ఆర్టికల్లో నేను చదివానండి. ఆయన రాసినటువంటి 150 ఆర్టికల్స్లో సుమారుగా నేను ఒక 70 నుంచి 80 ఆర్టికల్స్ వరకు నేను చదివానండి. అది చదివినప్పుడల్లా కూడా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఇలాగ చదివే ఆయన చూపించిన ఆల్బమ్స్ చూసే గజల్స్ పాడుకుంటున్న నేను, అమ్మో నేను ఫ్రూట్స్ పట్టుకు తిరుగుతున్నాను కానీ రూట్స్ మర్చిపోయాను, దూలాల పట్టుకు వేలాడుతున్నాను కానీ మూలాలు మర్చిపోయాను, ఎట్టి పరిస్థితుల్లో ఏ అమ్మ వేలు పుచ్చుకుని నేను దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడినో, ఎక్కడ బాల వికాస్ నేర్చుకున్నానో, ఎక్కడ పురాణ ప్రవచనాలు విన్నానో, ఎక్కడ సంగీత అభ్యాసం చేశామో, ఎక్కడ మానవతా విలువల్ని, ఎక్కడ సమాజాన్ని చూశామో, ఎక్కడ అన్ని కులాలతో కలిసి ఉత్సవాలు జరుపుకున్నామో, అటువంటి దేవాలయం ఇవాళ ఛిద్రమైపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాము. దేవాలయం చుట్టూనే ఉన్నటువంటి అనేక అంశాలని, సనాతన ధర్మం అండి ఈ ఈ గుడి చుట్టూ ఉందండి. ఏమంటే మన సాధనలో ఉంది, మన వే ఆఫ్ లైఫ్లో ఉంది. ఏమంటే దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసిన ప్రతిసారి ఆయన చాలా తీవ్రంగా స్పందించి, వాడు ఎంత గొప్పవాడేమన్నా అవనివ్వండి, ఎవరో మాట్లాడారంటే గోకునాడు ఫోన్ చేసి ఏమన్నా మీరు రాయచ్చా, మీరేమనుకుంటున్నారు మీరు అంటే, ఆయన ఏమన్నా మీకు భయం ఏదని అడిగా ఒకసారి. నాకెందుకండి భయం, అసలు 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 ధర్మానికే ఇంత గ్లాని జరుగుతుంటే నేను ఎందుకు భయపడాలండి, అవతల వాడు ఎంత వాడైతే నాకేమిటి అని పుస్తకాలు రాశాడండి, అని ఇలాగ ఆర్టికల్స్ రాశారు. తర్వాత నేను బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ఆవేదన చూసి ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళడం, అనేక అంశాల్లో పరిపూర్ణానంద స్వామి వారిని కూడా ఈ సేవ్ టెంపుల్స్ ఉద్యమంలోకి వారిని రిక్వెస్ట్ చేసి శ్రీపీఠం వెళ్ళి, అప్పటికి వారంతా ప్రజల్లోకి రాలే, నేనే శ్రీపీఠంలోకి వెళ్ళి కూర్చుని, స్వామి మీరు ఇక పేటలోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది, మీలాంటి వాళ్ళు రావడం మూలాన, అంటే శ్రీనివాస్ గారి సమాజం నేనేదో ధ్యానం అది చేసుకుంటున్నాను, లోపల నాకు కూడా ఆవేదన ఉందన్నారు స్వామివారు. సార్ మీరు ఒక అభినవ వివేకానందుడు నా దృష్టిలో, యూ హ్యావ్ టు కమ్, మీరు రండి దయవుంచి,
అని చెప్పి వారితో కూర్చోబెట్టుకుని అనేక అంశాలు మాట్లాడుకుని ఆ తర్వాత వారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్ చేసేటువంటి కార్యక్రమాలు, శ్రీపీఠం ఇవన్నీ కలిసి చేసే అనేక కార్యక్రమాల్లో అంటే ఇటువంటి పుస్తకం ఎటువంటి ఇన్స్పిరేషన్ కలిగిస్తుందంటే ఒకళ్ళు మాత దేవాలయ యొక్క సాధనలో సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా వారు రాసిన ఆర్టికల్స్ కారణం. అంటే ఇటువంటి ఎన్నో ఆర్టికల్స్ రాశారు. ఇందులో ఒక ఆర్టికల్ ఉందండి, ఇందులో కౌ మాఫియా, కౌ స్లాటరింగ్ మాఫియా అని ఒక ఆర్టికల్ ఉందండి. అంటే మాఫియా అనే పదం దేనికి వాడతారో తెలుసు కదా మీకు, డాన్స్. ఎవరో గోమాంసం తిన్నాడు అంటే పర్వాలేదండి, ఏదో మామూలుగా ఏంటో ఎందుకు తిన్నాడని ఒక ఆలోచన వస్తుంది. అసలు దీనికోసం విదేశాలంతా కూడా ఏకమైపోయి భారతీయ గోవు యొక్క రుచి అంటే వాళ్ళకి అది ఎంత శాపం వాళ్ళకి అర్థం కావడంలే. భారతీయ గోవుని అటువంటి దృష్టితో చూడడం మూలాన వాళ్ళకి ఎంత తీవ్రమైన ఆరోగ్య నష్టం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావడంలే. ఇవాళ ఆ భారతీయ గోవుని ఇతర దేశాలకు అమ్మేయడానికి, ట్రక్కుల్లో వేసేసి పట్టుకుపోవడానికి, బెంగాల్ నుంచి ఇలా బంగ్లాదేశ్ దాటించేయడానికి, కేరళ పట్టుకుపోవడానికి ఒక మాఫియా కింద తయారయ్యే విదేశాల నుంచి చేస్తూ ఉంటే దాని మీద మాఫియా అని ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ రాశారండి. ఇందులో అది అందరూ అంటే ఇందులో ప్రతిదీ కూడా అంటే యాక్చువల్గా సనాతన ధర్మం కరికులంలో మిస్ అవుతుంది, పాఠ్యాంశంగా మిస్ అవుతుంది అన్న పాయింట్ కూడా రాశారు. ఆ తర్వాత మాట్లాడదామండి. నాకు ఎప్పుడు కూడా అనిపిస్తుంది అసలు మాఫియా అనే పదాన్ని వాడడానికి గుండె ధైర్యం కావాలా. కరెక్ట్ కరెక్ట్. అంటే యూజువల్గా అంటే మాఫియా అంటే పార్లమెంట్లోనే ఎక్కడైనా మాట్లాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. కానీ ఇక్కడ ఎంత బర్స్ట్ అయితే, ఎంత గుండె బద్దలైపోతే, శాంతం ఓర్పు ఎంత నశించిపోతే, ఎన్ని అకృత్యాలు చూస్తే వాట్సాప్లో నేను మనం షేర్ చేశానండి. గోవుల్ని ఇక్కడే హైదరాబాద్లో ఒక చోట గోవుల్ని నరికే విధానం చూస్తుంటే మన సొంత తల్లిని నరుకుతున్నటువంటి ఆవేదన కలుగుతుందండి. అంటే ఇది ఇటువంటి అనే అంశాల మీద పాపం ఆయన ఎంతో ఆవేదన చెంది రాశాడు. ఇది ప్రతి వారు చదవాల్సినటువంటి పుస్తకం. ఎస్ సార్, రివైవింగ్ హిందూయిజం అంటున్నారు. రివైవింగ్ హిందూయిజం అంటే హిందూ ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి. సరే, హిందూ ధర్మం మూలాల్లో ముఖ్యంగా వేదాల్లోని విజ్ఞానాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా అనేక రచనలు చేసిన రేమెళ్ల అవధానులు గారు ఇక్కడ ఉన్నారు. అసలు ఎందుకు హిందూ ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి, ఈ పుస్తకం ద్వారా సమాజానికి కలిగే ప్రయోజనం ఏంటి తెలియజేస్తారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లైవ్ షో. రివైవింగ్ హిందూయిజం అనే పుస్తకాన్ని ఆవిష్కరించే ఒక అద్భుతమైన ఘట్టం ఈ భారత్ టుడే స్టూడియోలో ఈరోజు జరిగింది. డాక్టర్ వెలకపూడి ప్రకాష్ రావు గారి రచించిన వారి రచన రివైవింగ్ హిందూయిజం అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. రేవెళ్ల అవధానులు గారు, ఇప్పటిదాకా ఈ రివైవింగ్ హిందూయిజం గురించి మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి అని అంటున్నాం. ఎందుకు పునరుద్ధరించుకోవాలి, పునరుద్ధరించుకోవడం వల్ల ఈ దేశానికి కలిగే ప్రయోజనం ఏంటి, ఈ పుస్తకంలో ఆ అంశాలకు సంబంధించిన ప్రస్తావన ఏ విధంగా జరిగింది ఒకసారి చెప్తారా? ధర్మం యొక్క పునఃసంస్థాపన అనేటటువంటి తెలుగు పదాలనండి, సంస్కృత పదాలు ఇంగ్లీష్లో పెట్టుకున్నటువంటి వర్డింగ్ రివైవింగ్ హిందూయిజం అనే పదం కనిపిస్తుంది. అంటే ఈ భాషలో మాట్లాడితే జనానికి ఎక్కువ మందికి అర్థమవుతుంది. ఒకసారి ఇప్పుడు మీటింగ్లో ప్రాచీన భారతీయ వైభవం అని బోర్డు మీద రాశారు. సాయంకాలం మీటింగ్ 7 గంటలు కానీ ఆ పక్కన పెడుతున్న వాడు పక్కన నుంచోబెట్టి ఆయన, సార్ ఏమిటి సార్ దీని అర్థం ఏంటి సార్ అన్నాడు. ప్రాచీన భారతీయం. ఏం లేదు, ఏన్షియంట్ గ్లోరీ ఆఫ్ ఇండియా లేదు, అదే అండి అన్నాడు వాడు. అంటే వాడికి ఇంగ్లీష్లో చెప్తే అర్థమైంది వాడికి, తెలుగులో చెప్తే అర్థం లేదు వాడికి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రివైవింగ్ హిందూయిజం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే దీనికి మూలం ఇటువంటి ఆఘాతాలు హిందుత్వానికి అంటే సనాతన ధర్మానికి అనేక పర్యాయాలు జరుగుతూ వచ్చింది. ఇది ఒక పర్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందర ఎప్పుడు జరిగింది అని చెప్పాలంటే భగవద్గీతే మన సాక్ష్యం. పరమాత్మ చెప్పినటువంటి వాక్యం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి ఆఘాతం కలుగుతుంటుందో అప్పుడప్పుడు అలా తాను ఉద్భవిస్తూ ఉంటాను. మరి జన్మ లేదు కదా ఆయనకి, అజుడు కదా, జన్మే లేనటువంటి వాడు మళ్ళీ ఉద్భవించనేటి, ఉద్భవించినట్టుగా కనిపించి ఆయన మొత్తం ధర్మాన్ని పునఃసంస్థాపన చేసి పెడతానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ.
ఆ ప్రతిజ్ఞ నిలబెట్టడానికి వచ్చినటువంటి పుస్తకం అండి ఇది. ఇవాళ రివైవింగ్ హిందూయిజం అనేది దానికి ధర్మాన్ని యొక్క పునఃసంస్థాపనకు వచ్చినటువంటి ఆ అంశంలో ఇది ఒక అంగం. ఇది ఒకటి. అసలు ధర్మం అనే మాటకి, సనాతన ధర్మం అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి, దాంట్లో కాంపోనెంట్స్ ఏమిటి, దీని మీద ధర్మం గురించినటువంటి నిర్వచనాలు కొన్ని వందల వాక్యాలు దొరుకుతాయి మనకి. పుస్తకాలు తిరిగేస్తే కొన్ని వందల వాక్యాలు, 1, 2 కాదు అసలు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క భావం అందులో నిబిడీకృతం ఉంటుంది. వేదోఖిలో ధర్మంలో ఒక చోట కనిపిస్తుంది, అహింసా పరమో ధర్మ అని ఒక చోట కనిపిస్తుంది, బ్రహ్మజ్ఞానమే అన్నిటికంటే కూడా అత్యుత్తమైనటువంటి ధర్మం అని ఒక చోట కనిపిస్తుంటుంది. ఇలాగే అనేక రకమైనటువంటి ప్రదేశాల్లో అనేక వాక్యాలు కనిపిస్తుంటే మొత్తం నాకు ఈ ధర్మం ఆచరిస్తే ఏమిటిటా, నాకేమిటి లాభం అనేటువంటి పరిస్థితి వీళ్ళ జనం వచ్చేస్తున్నారు. వాళ్ళకి సమాధానం కూడా చెప్పాలి. అసలు ధర్మం యొక్క మూలం ఏమిటో చెప్పాలి. తర్వాత దీనివల్ల లాభాలు ఏమిటో కూడా చెప్పాలి. దీన్ని బ్రాడ్గా చెప్పేటట్టు దాని అర్థం కలిపి సనాతన ధర్మం అంటారండి. దీన్నే సంక్షిప్తంగా నేను చిన్న శ్లోకం కింద సంకలనం చేయడం జరిగింది. మొత్తం అన్ని రకాల నిర్వచనాలని చూసి ఇది తయారు చేసాం. ఇది శృతిమూల సదాచార శాంతి సౌభాగ్యదాయక స్వర్గాపవర్గద పుణ్య ఏష ధర్మ సనాతన. ఇదయ్యా సనాతన ధర్మం. ఏమిటంటే శృతి మూల, దీని వేదం ఆధారంగా ఉన్నటువంటి ధర్మం ఇది. అంటే ఒక చోట గరుడ పురాణంలో ప్రార్థనా వాక్యం రాస్తూ పరమాత్మ మొత్తం విశ్వాన్ని రక్షిస్తున్నటువంటి, సృజించి రక్షిస్తూ మొత్తం దాన్ని ప్రళయం చేసే పరమాత్మ వర్ణిస్తూ అక్కడ ధర్మ ప్రతిబద్ధమూల వేదస్కంధ పురాణశాఖాఢ్య క్రతుకుసుమ మోక్షఫలద అని చెప్పి పరమాత్మని మధుసూదన పాదపోజయతి అని ఒక గొప్ప వాక్యం రాశాడు. మొత్తం మన సనాతన ధర్మాన్ని ఒక శ్లోకంలో చెప్పేశాడు ఓ పురాణకర్త. ఏమంటే ధర్మ ప్రతిబద్ధమూల, వేడు ధర్మము. ఆ వేళల నుంచి వచ్చినటువంటి వేదస్కంధ, వేదము మాను, వృక్షానికి పెద్ద లావుగా ఉండే మాను. పురాణ శాఖాఢ్య, పురాణాలు శాఖలుగా ఉండేటువంటి. అందులో వచ్చే పువ్వులు ఏమిటి, క్రతుకుసుమ, యజ్ఞాలు, అనేక రకాల యజ్ఞాలు. యజ్ఞం అంటే మామూలుగా అవిస్తో జ్ఞాన యజ్ఞాలు అనేక ఉన్నాయి. ఆ పువ్వు పూసి పెద్దదై కాయ తర్వాత ఏమవుతుంది, మోక్షఫలద. మనకి ధర్మార్థ కామ మోక్షాలు అత్యుత్తమైనటువంటి ఆఖరిది అయినటువంటి ఏదేది పొంది తీరాలో జన్మ అయిన తర్వాత కూడా ఆ మోక్షాన్ని ఇచ్చేటటువంటి అయ్యా సనాతన ధర్మం. అంతలా చక్కగా వర్ణించేదాన్ని. ఇది మొత్తం ఆద్యంతాలు వర్ణించినటువంటి ఒక శ్లోకం ఇది. రెండోది, ఇందులో మనకి నాకేమిటి అనేప్పటికీ నీకంటే ఎప్పుడు, అంటే ఈ లోకంలో ఈ జీవితకాలంలో ఈ శరీరం ఉన్నంతకాలం ఓకే, నీకు ఆ టైంలో సుఖ సౌభాగ్యాలను ఇస్తున్నాయా, శాంతి సౌభాగ్యదాయక, నాకు అది కావాలి. పోయిన తర్వాత అప్పుడు కూడా ఇంకా సుఖాలు కావాలి, ఓకే స్వర్గాదులు వస్తాయి, ఇంకా స్వర్గాన్ని ఇచ్చేటటువంటిది. నాకు స్వర్గం ఈ శరీరంలో ఉండగానే సుఖాలు అక్కర్లేదయ్యా, దాని నుంచి పట్టించుకోను. స్వర్గం అనేది కూడా కొన్నాళ్ళైన తర్వాత పోతుంది. అది కూడా నాకు మోక్షం కావాలి. అపవర్గం అంటే మోక్షం. నీకు స్వర్గం కావాలంటే స్వర్గం వస్తుంది, మోక్షం కావాలంటే మోక్షం ఇస్తుందయ్యా. ఇవన్నీ కాకుండా ఫలం కనిపిస్తూ ఉండాలి ఎప్పుడైనా సరే. పుణ్య, ఇది నువ్వు చేస్తూ ఉండు. దీన్నయ్యా సనాతన ధర్మం అంటారు. దీనికి ఎటువంటిది అంటే ఇది సూక్ష్మంగా చేస్తే ఇది చైతన్యవంతమైందా అచేతనమైందా ఈ పదార్థం ధర్మం అనేటటువంటిది. అచేతనం అంటే దాన్ని ఇంకోడెవడో రక్షించాలి. చేతనమైందైతే తనంతా తాను రక్షించుకుంటుంది. ఓ సింహం ఉంది, తనంతా తాను రక్షించుకోవడానికి ట్రై చేస్తున్నది. ఈ ధర్మానికి చేతన స్వరూపం ఉన్నటువంటిది. మన ఈ సనాతన ధర్మానికి చేతన స్వరూపం అయినటువంటిది. తనంతా తాను రివైవ్ చేసి తనలోంచి మళ్ళీ ఇంకో మహానుభావుని పుట్టిస్తుంది. ఆ మహానుభావుడిని ఒక గ్రంథం రాయించవచ్చు. ఆ రకంగా వచ్చినటువంటి మన ప్రకాశరావు ద్వారా వచ్చినటువంటి ఈ రివైవింగ్ హిందూయిజం అనేటువంటి టాపిక్. ఇందులో ఉన్నటువంటి చాప్టర్స్ అనేవి కూడా ఇందాక చెప్పినటువంటి సనాతన ధర్మంలో కాంపోనెంట్స్ ఏమిటి అనుకున్నానే, ఏ అంశాల వల్ల ఈ భూమి నిలబడుతుంది అసలు, దీన్ని మన వాళ్ళు ప్రశ్నించారు. ఏ అంశాల వల్ల భూమి నిలబడుతుందో, విశ్వం నిలబడుతుందో అదే యా సనాతన ధర్మం అన్నారు. అవి ఏమిటవి, గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిస్సత్యవాదిభి అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహి. 7 అంశాల చేత మొత్తం ఈ విశ్వం నిలబడుతుందయ్యా అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అంటే సనాతన ధర్మంలో 7 అంశాలట. గోభి, గోజాతి చేత. గోజాతి అంటే మనకి ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, మొత్తం అంతా గోజాతి కింద వస్తుంది. అంటే గోభి, విప్రైశ్చ వేదైశ్చ. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించేటప్పుడు ఆయన ఎందుకు అవతరించాడు అని చెప్పి శంకరాచార్యులు వారు విశ్లేషణ చేశారు. ఆయన ఓకే భగవద్గీతకి భాష్యం రాస్తూ దాని ముందర భూమికి రాస్తూ ఇంట్రడక్షన్ రాస్తూ ఆయన అంటారు, బ్రహ్మస్య రక్షణాయచ అంటే వేదాన్ని రక్షించడానికి, బ్రాహ్మణత్వస్య రక్షణాయచ ఆ వేదాన్ని పట్టుకునేటటువంటి వాడు బ్రాహ్మణ్ రక్షించడం కోసమని 2 రకాలు చెప్పారు. ఇక్కడ చెప్తాడు విప్రైశ్చ వేదైశ్చ, 2 విడివిడిగా చెప్పుకొచ్చారు. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి. ఇందులో మాతృవర్గం గురించి అనేకమైన బ్రహ్మాండమైన ఆశ్చర్య. అక్కడ సతీభి సత్యవాదిభి, ట్రూత్ పోయేటటువంటి వాళ్ళందరూ కూడా అబద్ధాలు అనేటువంటి జాతి తయారు చేశారు. ఇక్కడ
అంటే వాడిలో స్వాత్మాభిమానం లేనటువంటి జాతిని నిర్వీర్యం చేసేటువంటి స్థితిలో ఓ పెద్ద ప్రయోగం జరుగుతుంది. సత్యవాదం వదిలేసేసి అసత్యవాదంలో దిగేటటువంటి ఓ పెద్ద స్ట్రీమ్ తయారైంది ఇక్కడ. అలుబ్ధై దానశీలైశ్చ, వీళ్ళకి దానం చేద్దామని బుద్ధి దొరకు ఉండేది. మధ్యాహ్నం 12:30 దాకా ఇంటికి ఎవరన్నా భోజనానికి వస్తారా అని చూసి గోదావరి గట్టిన ఉన్నవాళ్ళు, కృష్ణాదిలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు కూడా ఎవరు రాకపోతే అప్పుడు ఇంటో వంటింటో భోజనానికి వెళ్ళేవారు. ఈవేళ ఎవరైనా భోజనానికి వస్తారో మనం అపాయింట్మెంట్ తీసుకురావాలని చెబుతూ ఉంటాం. వచ్చినా కానీ మా ఇంట్లో కుదరదు, వాళ్ళు ఫోన్ చేసేయంటే మేము ఇంట్లో ఉండట్లేదు, బయట అక్కడ వెళ్ళిపోయిన అబద్ధం చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడైతే దానం అనేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఈ దేశంలో ఉండేదో దాని నుంచి దూరం అయిపోయినటువంటి జాతీయం. అటువంటి దానికి సంబంధించిన చాప్టర్స్ కూడా ఇందులో ఉన్నాయండి. అంటే మనలో అలా ఏ శీలం ఉంటేనే సనాతన ధర్మాన్ని నేను అనుసరిస్తున్నాను చెప్పుకోగలను, ఆ శీలత్వాన్ని ధ్వంసం చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతుంది. దాని నుంచి మళ్ళీ మన యొక్క యథార్థ స్వరూపాన్ని చూపించడానికి ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నం ఇది రివైవింగ్ హిందూయిజం అనేటువంటి గ్రంథం అనేది. వెలుగుపూడి ప్రకాష్ రావు గారు, మీరు కొన్ని రాజకీయ అంశాలు, సామాజిక అంశాలని కూడా ఈ చాప్టర్స్ రూపంలో దీంట్లో పొందుపరిచారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అసహన జ్వాలలు అనే మాటను ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. మరోవైపు అవార్డు వాప్సీ అనే కార్యక్రమాలు కావచ్చు. ఇక ఈ ఇంకొక అద్భుతమైన మాట మీరు దీంట్లో చాలా స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హిందూ రాష్ట్రంగా ఈ దేశాన్ని ప్రకటించాలి అన్నమాట. సో ఎందుకని, మీ భావన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనం ఈ జాతికి ఏముంటుంది? ఇప్పుడు హిందుత్వ కాన్సెప్ట్ అండి ఫస్ట్ వీర్ సవార్కర్ గారు యూజ్ చేశారు. అప్పటి నుంచి హిందుత్వ కాన్సెప్ట్ వచ్చేసింది. హిందూ రాష్ట్రం అంటే ఇప్పుడు యుఎస్ చూడండి, ఆర్ బ్రిటన్ చూడండి, ఏ కంట్రీ చూసినా కానీ దే హ్యావ్ దేర్ ఓన్ కల్చర్ అండి. దేర్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్, దేర్ నామ్స్ ఆర్ డిఫరెంట్, మన కల్చర్ ఈజ్ డిఫరెంట్. అలాగే మన భారతదేశం కూడా మనది వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా దే షేప్డ్ ది హోల్ కంట్రీ అండి. అంటే ఏది చూసినా కానీ అంత సహనం, అహింస అనే కాన్సెప్ట్ తప్ప ఇంకెక్కడ ఏది ఉండదండి. టాలరెన్స్ ఉందండి. ఇప్పుడు టాలరెన్సే కాకుండా ఎవరికైనా సరే ఇప్పుడు సహనం మన ఒక్కళ్ళకి ప్రపంచం అందరికి కూడా బాగా ఉండాలని మనం కోరుకుంటాం. ఏ అదర్ రిలీజన్ కూడా అలా కోరుకోదు. అందుకని లాస్ట్ ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కరికులం కనుక మీరు చూసారంటే స్కూల్స్లో మొత్తం హిందూయిజాన్ని డిమీన్ చేస్తూ అన్ని స్కూల్ కరికులమ్స్ రివైజ్ చేసేసారండి. రివైజ్ చేసి ఏం చేశారు, మన హీరోస్ని ఒక ట్రేటర్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు సవార్కర్ అనుకోండి, సుభాష్ చంద్ర బోస్ అనుకోండి, రాజు అనుకోండి, వీళ్ళందరినీ కూడా ఆ టెక్స్ట్లో ట్రేటర్స్ అని చేశారండి. అది సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీంకోర్టు వాడు అన్నాడండి, అయ్యా మీరు వాళ్ళని ట్రేటర్స్ అంటారా, మీరు ఈరోజు మీరు ఇక్కడ నుంచుని ట్రీట్ చేస్తున్నారు అంటే ఎంత ఫ్రీడమ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారో మీకు తెలియట్లేదు. వాళ్ళు మీకు ఫ్రీడమ్ ఇచ్చారు, వాళ్ళు కనుక అలా కనుక సాక్రిఫైస్ చేయకపోతే యూ డోంట్ హ్యావ్ ది ఫ్రీడమ్. అంటే మన హిందూయిజంలో ఉన్న ఫ్రీడమ్ అన్లిమిటెడ్ ఫ్రీడమ్. అందుకనే ఇవన్నీ వేదాలు అనుకోండి, ఉపనిషత్స్ అనుకోండి, పురాణాలు ఎందుకు రాశారు, నోబడీ ఈజ్ గోయింగ్ టు టెల్ యూ నాట్ టు డూ ఇట్. అదర్ రిలీజన్స్లో ఒక ముల్లా చెప్తే యూ కెనాట్ డూ దిస్ అంటే నోబడీ విల్ డూ ఇట్ అండి. పోప్ వచ్చి యూ కెనాట్ డూ ఇట్ అంటే దే వోంట్ డూ ఇట్ అండి. మన హిందూ మతంలో ఉన్న ఫ్రీడము ఏ మతంలోనూ లేదండి. ఆ ఫ్రీడమ్ వల్ల వీ ఎక్సెల్డ్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యూ టెల్ మీ వన్ సబ్జెక్ట్ దట్ వీ హ్యావ్ నాట్ ఎక్సెల్డ్. మ్యాథమెటిక్స్ అనుకోండి, సైన్స్ అనుకోండి, కెమిస్ట్రీ అనుకోండి, క్యాల్కులస్ అనుకోండి, ఇన్ఫినిటీ అనుకోండి, జీరో ఇన్వెన్షన్ అనుకోండి, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ది వన్స్ హూ ఇన్వెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇటువంటి కల్చర్ని హౌ కెన్ వీ లూజ్ ఇట్? అంటే ఒక అవేర్నెస్, ఒక కాన్షియస్నెస్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ ది హిందూ కమ్యూనిటీ అండి. ఆ హిందూ కమ్యూనిటీని కనుక ఇఫ్ వీ కెన్ అరౌజ్ దెమ్ టు రిచ్నెస్ ఆఫ్ అవర్ కల్చర్, ది గ్లోరీ ఆఫ్ అవర్ కల్చర్, how much peaceful we are. Without it, how the society, how the whole universe will be అనేది కూడా అది కూడా గనక మనం చెప్పగలిగితే అప్పుడు ప్రాబబ్లీ మన వాళ్ళు తెలుసుకుంటారు ప్రపంచం అంతా. ఎందుకంటే అందులో నేను రాశాను చాలాను. బైబిల్లో ఎన్ని వర్సెస్ ఉన్నాయి టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఖురాన్లో ఎన్ని ఉన్నాయి,
నా మతాన్ని గనక మీరు గనక నమ్మకపోతే ఇలా మిమ్మల్ని చంపుతాము, ఇలా చేస్తాము, మీ నెయిల్స్ తీసేస్తాము, మీ ఇక్కడ వచ్చి కొట్టేస్తాము, మిమ్మల్ని ఎక్స్పెల్ చేస్తాము, ఇట్లాంటివన్నీ అందులో ఉన్నాయి. టెల్ మీ వన్ సెంటెన్స్ ఎనీవేర్ ఇన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ హిందూ స్క్రిప్చర్స్ ఒక్క స్టేట్మెంట్ చూపించండి. నువ్వు నా మతాన్ని కనుక నా ధర్మాన్ని కనుక మీరు బిలీవ్ చేయకపోతే మిమ్మల్ని చంపుతామని ఎక్కడన్నా ఉందేమో, లేదండి అది. సో ఇటువంటి రిలీజన్ని ఈరోజు ఇట్ ఈస్ టైమ్ ఫర్ ది యూనివర్స్ టు ఎంబ్రేస్ ఇట్. ఇది లేకపోతే వీఆర్ ఇన్ ఎ వెరీ హార్డ్ టైమ్ ఇన్ ది నెక్స్ట్ 2 decadesలో అండి. ఆల్రెడీ మనకు తెలిసిపోతాయింది. ఐసిస్, ఈ సో మెనీ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, దే ఆర్ స్ప్రెడింగ్. ఏం లండన్, యుఎస్ఏ, బ్రసెల్స్, ప్యారిస్, మన ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ 2 days సమ్వేర్ సమ్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్, టెర్రరిస్ట్ యాక్టివిటీ. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది 99% వాళ్ళే. ఓకే, ఐ మీన్ 1% కూడా ఐఎమ్ జస్ట్ గివింగ్ యాజ్ ఎ బోనస్ అనుకోండి. బట్ అటువంటి రిలీజన్స్ని ఇఫ్ వీ యాక్సెప్ట్ ఇట్ అండ్ అలౌ దెమ్ టు సర్వైవ్, ది హోల్ హ్యుమానిటీ విల్ బీ ఇన్ పెరిల్. చచ్చిపోతుందండి మొత్తం. అందుకని ఈ పుస్తకంలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఆల్ ది హిందూస్ షుడ్ బి అవేకెండ్, వాళ్ళందరికీ చైతన్యం వచ్చేసి, అరే మనది ఇంత రిచ్ కల్చరా, ఇంత వాల్యూ ఉందా మన రిలీజన్లో, మన ధర్మంలో, అయితే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. మనకే కాదు, మన పిల్లలకి, మన గ్రాండ్ చిల్డ్రన్కి, ది హోల్ హ్యుమానిటీకి, వీళ్ళందరినీ కూడా మనం కాపాడాలంటే హిందూ ధర్మం ప్రివేల్ కావాలి. స్పెంగ్లర్ అని ఆర్నాల్డ్ టోయంబే అండి, ఆర్నాల్డ్ టోయంబే అంటాడు, now we are coming to a stage where humanity will be in destruction, will be demised if we don't embrace the principle of ahimsa of India. 1957 just before he passed away, he made that statement, and the only solution is ahimsa, which is the cornerstone of Hinduism. ani ఆయన హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ స్టోరీ ఆఫ్ హిస్టరీ అని రాస్తారండి. ది హోల్ లైఫ్ హీ స్పెంట్ ఓన్లీ ఆన్ దట్ వన్, ఏది డీటెయిలింగ్ ది కల్చర్స్ ఆఫ్ ఆల్ ది సొసైటీస్. అవర్స్ ఈజ్ ద ఓన్లీ సర్వైవింగ్ సివిలైజేషన్ అవుట్ ఆఫ్ 47 అండి. 46 are gone. So it is time that we preserve it, so that way everybody can enjoy the fruits of ahimsa, freedom and tolerance. ఎస్ హనుమాన్ చౌదరి గారు, మీరు పదే పదే చెప్తూ ఉంటారు, మన గురించి మనం తెలుసుకోవాలి, మన మూలాలు తెలుసుకుంటే, మన దగ్గర ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఎదుటివాడి ప్రలోభాల నుంచి, ప్రచారం నుంచి, అవాస్తవాల నుంచి మనల్ని మనం సన్నద్ధం చేసుకోగలుగుతాం, భద్రపరచుకోగలుగుతాం మన మూలాల్ని. అయితే ఇప్పుడు ఒక ఆయుధం కావాలి, మనం ఎదుటివాడు మన మీద చేస్తున్న ప్రలోభాల నుంచి, అవాస్తవాల నుంచి మనల్ని మనం పరిరక్షించుకోవాలంటే ఇటువంటి పుస్తకం, ముఖ్యంగా రివైవింగ్ హిందూయిజం అనేది ఒక ఆయుధంలా పనిచేస్తుందా ఈ సమాజానికి? దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఒకసారి మీరు వివరిస్తారు. హిందూ రాష్ట్ర షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ హిందూ రాష్ట్ర అని అన్నారు. ప్రపంచంలో ఒకే ఒక హిందూ రాష్ట్రం ఉండేది, నేపాల్. దాన్ని ధ్వంసం చేసింది ఎవరు? ఆ పేరు తీసేసింది ఎవరు? కమ్యూనిస్టులు, యాంటీ హిందూస్ అనమాట. మార్క్సిస్ట్ ఇందా చెప్పిన అబ్రాహ్మిక్ రిలీజియన్స్ వాళ్ళు, ప్రచండ వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి కాన్స్టిట్యూషన్ మార్చేసి హిందూ రాష్ట్రానికి, ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క హిందూ రాష్ట్రాన్ని కూడా తీసి పారేశారు. అసలు మన ఏమంటారు అనమాట అండి, దీన్ని ఇండియాని ఎవరైనా అన్నారా? హిందుస్థాన్ అన్నారు. హిందుస్థాన్ అది పాకిస్తాన్. జిన్నా గారు కూడా ఇప్పుడు కూడా పాకిస్తాన్ రేడియో వింటే, వాడు మాట్లాడేది వింటే భారతదేశాన్ని భారతం ఉండరు, ఇండియా అనరు, హిందుస్థాన్ అంటారు. ఇప్పుడు ఆ హిందుత్వంలోనే మన యొక్క సిద్ధాంతం, మన యొక్క సంస్కృతి, మన యొక్క పరంపరలు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి దాన్ని ఘోషించడం కోసం, అందరికీ తెలియపరచడం కోసం, మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం ఇది హిందూ రాష్ట్రం అని అనాలని అంటున్నారు. అది విజ్ఞులు అంటున్నారు అన్నమాట. అది తప్పకుండా కరెక్టే. ఇప్పుడు ఇలా చేయాలంటే అంతకుముందు మనకు స్వాతంత్ర్యం లేదు. ఎందుకంటే ఎవరైతే హిందూ రాష్ట్రం అని అన్నారో, సావర్కర్ గారి పేరు చెప్పారో, వివేకానందుని పదే తలిచారో, వీళ్ళందరూ కూడా వీళ్ళు పాషండులు, మూర్ఖులు, ఏమీ తెలియని వాళ్ళు, వీళ్ళు ప్రగతికి వ్యతిరేకులు అనేటువంటి ప్రచారం చేసి అటువంటి ఘోష ఎక్కువగా ఉన్న ఇప్పుడే మనకు స్వాతంత్రం వస్తుందన్నమాట అండి. అంతకుముందు మాట్లాడినట్లయితే
ప్రగతిశీలుడు కాదు, ఈజ్ ఏ రియాక్షనరీ, ఈజ్ ఏ యాంటీ ప్రోగ్రెసివ్, ఈజ్ ఏ క్యాస్టిస్ట్, ఈజ్ ఏ బ్రాహ్మణిస్ట్ అని ఒక ముద్రలు వేశారనమాట అండి. ఈ ముద్రలకు భయపడిపోయి చాలామంది ఏమీ రాయలేదు, మాట్లాడలేదు. కానీ కొంతకాలం నుంచి విశేషించి 2014లో మోడీ గారి యొక్క విజయంతో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీఆర్ ఫీలింగ్ ఫ్రీ అనమాట అండి. ఫీలింగ్ ఫ్రీ అని అంతకుముందు కొద్ది మంది మాత్రమే రాశారు. ఈయన 2014 ముందు రాశారు, ఎంతకాలం నుంచి నేను రాస్తున్నాను. దీన్ని ఏమి చెప్తానంటే వీఆర్ ఆన్ ది ఫ్రీడమ్ రోడ్ అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి మన యొక్క గతాన్ని చాలా విశ్వాసంతో చెప్పుకుంటున్నాం. గతమంతో కనగెట్టి గలవాడో చెయ్యెత్తి చేయగొట్టు తెలుగోడు అన్నట్టుగా చెయ్యెత్తి చెలుగొట్టు భారతీయుడు అని చెప్పవలసినటువంటి అవకాశం వచ్చింది, ఆ స్వాతంత్రం వచ్చింది అనమాట అండి. అందుకని ఈ పుస్తకం ద్వారా, ఇటువంటి పుస్తకాల ద్వారా మన యొక్క గొప్పతనాన్ని మనకు తిరిగి గుర్తించి దాన్ని ఔన్నత్యాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఓకే, అందులో అన్నిటికన్నా ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇందాక అందుకని చెప్పారు ఆర్నాల్డ్ టాయిన్బీ గారు అనేది ఆయన గ్రేటెస్ట్ ఫిలాసఫర్, హిస్టోరియనే కాదు ఫిలాసఫర్ అనమాట అండి. మానవాళికి అసలు హిస్టరీ ఎందుకు చదవాలి అని చెప్పిన విద్యార్థిని ఏమన్నారంటే చివరికి ఈ యూరప్ దేశంలో ఏ సంస్కరణ ఉద్యోగం జరిగిందో రిఫర్మేషన్ అంటారనమాట అండి. దాంతో ప్రారంభమైనటువంటి మానవుల యొక్క ప్రగతికి చిహ్నంగా ఒక భారతదేశం ఉంటుంది. ఈ భారతీయ తత్వమే ఈ ప్రపంచం యొక్క ఉనికికి గ్యారంటీ అవుతుంది అని చెప్పారనమాట. అద్భుతమైనటువంటి వాక్యం చెప్పారు. అటువంటి ప్రతి తత్వవేత్త కూడా శ్రీరంగ్ గారు ఇటువంటి వాళ్ళ పెద్ద అందరూ కూడా అనమాట అండి ఒక భారతీయ దృక్పథం మాత్రమే ప్రపంచం యొక్క ఉనికికి కారణభూతం అవుతుంది. దాన్ని తిరిగి మనం పునరుద్ధరించాలని చెప్తున్నారు అనమాట. అందుకే దీన్ని హిందుస్థాన్ అనటం, హిందూ రాష్ట్రం అనటం చాలా ఉచితమైనటువంటిదే. గజల్ శ్రీనివాస్ గారు, ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాల గురించి చర్చించాలంటే సరిగ్గా నిజం చెప్పాలంటే గంట కాదు కదా, ఒక రోజంతా కూడా సరిపోదు. ఒక్క మాటలో ఈ పుస్తకంలో ఉన్న ఎసెన్స్ ని ఎందుకు పాఠకుడు చదవాలి అని అడిగితే గనక మీరేం చెప్తారు? రివైవింగ్ హిందూయిజం ఎందుకు ఈ సమాజానికి అవసరం? మా తెలుగు భాషకి పెద్ద బాల శిక్ష అంటారండి అంటే అది మాకు చద్ది మూట లాంటిది అనమాట. ఈ పుస్తకం కూడా అటువంటిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నిన్న కూడా ఎవరు పోలా భాస్కర్ గారితో మాట్లాడుతున్నా, టీటీడీ వారి ధార్మిక పరిషత్ గురించి ధర్మ ప్రచారం గురించి వారు ఏదేదో చెప్తుంటే నేను ఒకటే మాట అన్నా, ఇవాళ మన ధర్మాన్ని మన పిల్లలకి యాక్టివిటీ ఓరియంటేషన్లో యాక్టివిటీస్ ద్వారా మనం గనక ఇన్వాల్వ్ గనక చేస్తే, వాళ్ళని భాగస్వామ్యుల్ని చేస్తే ఈ ధర్మం నిలబడుతుంది. ఇప్పుడు నాకు చాలా ముచ్చటైన అంశం ఏంటంటే అండి, వినాయక చవితి రోజు పిల్లలు రకరకాల చోట్ల వీధుల్లో బుల్లి వినాయకుల్ని పెట్టుకుని వాళ్లే వచ్చి చందాలు వసూలు చేసుకుని వినాయకుడిని పెట్టుకుని 9 రోజులు వాళ్లే మైక్ సెట్ ఆర్గనైజ్ చేసుకుని ఇంటింటికి తిరిగి చివరికి ప్రసాదాలు పెట్టి చివరి రోజు వాళ్లే అన్నదానం చేసి చిన్న చిన్న పిల్లలండి వీధుల్లో గల్లీల్లో వాళ్ళు నిమజ్జనం రోజుని వాళ్ళకున్నటువంటి స్థాయిలో వాళ్ళు దాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటే ఎంత బాగుంది, నా ధర్మం ఎంత బాగుంది, ఈ పిల్లలు ఇంత బాగా తీసుకెళ్లి వినాయకుడు ఎలా చేస్తున్నారే అనిపిస్తుంది. అలాగే హనుమత్ జయంతి కానీ లేకపోతే కృష్ణాష్టమి ప్రతి చోట ప్రతి పిల్లల చేత ఉట్టులు కొట్టి, ఒకప్పుడు అలా ఉండేదండి. విజయదశమి వస్తే పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు, అయ్యవారికి చాలు 5 వరహాలని మేము అందరూ చిన్నప్పుడు తిరిగేవాళ్ళం. అంటే ప్రతి పండగ ఉగాది వస్తే ఉగాది 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 అని పాటలు పాడుకునేవాళ్ళం అండి. సో ఇవాళ ఇది ఇందాక దీనికి ఏ పేరు పెట్టడం కన్నా అండి, నా ధర్మం ఇవాళ నాలాగా 40 ఒడిలో వచ్చిన వాళ్ళకన్నా 14 వయసులో ఉన్న వాళ్ళని అంతకన్నా చిన్నపిల్లల్ని నేనండి యాక్టివిటీస్ ద్వారా చేస్తే, ఇప్పుడు మా సేవ్ టెంపుల్స్ ద్వారా మేము ఈ హైదరాబాద్ నగరంలో పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టానండి. అసలు ముందు పిల్లల్ని గుడివైపుకి ఎలా దృష్టి పెట్టించాలి అని ఓ పెయింటింగ్ కాంపిటీషన్ పెడితే ఒక 7,000 మంది పాల్గొన్నారండి. గుడి గురించి ఎంత గొప్పగా బొమ్మలు వేశారంటే పిల్లలు అందరూ గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి బయట సైకిల్ పార్కింగ్ చేయడం, ఆ పక్కన పూలు అమ్మడం, ఇవన్నీ వేస్తే ఎంత బాగున్నాయి బొమ్మలు నేను చెప్పలేనండి. కానీ అందులో ఫస్ట్ వచ్చింది ఒక ముస్లిం అమ్మాయికి. ఫస్ట్ అమ్మాయి బురకా వేసుకుని వచ్చి చూసింది. అంటే అమ్మాయి గుడిని చూడకపోతే, ఆ గుడి వాతావరణాన్ని దర్శించకపోతే
అమ్మాయి ఎట్లా వేసి ఉండేదండి. కరెక్ట్. అంటే నేను అంటాను పిల్లల్ని, పెద్దలు పుస్తకాలు రాశారు, ఇది పెద్దలు చదవాలి, ఇందులో ఉన్న ఎసెన్స్ని మన పిల్లలకి యాక్టివిటీస్ ద్వారా చూపించి, ఆవు ఎంత పుణ్యము ఆవును పూజిస్తే, ఎంత భాగ్యము గోవును సేవిస్తే, పిల్ల పాపల బ్రతుకులు చల్లగుంటవి, ఇల్లు వాకిలి సిరితో పచ్చగుంటది, ఎంత పుణ్యము ఆవును పూజిస్తే, ఆవు కాళ్ళు 4, 4 వేదాలు, ఆవు కళ్ళు 2 ఆ సూర్య చంద్రులు, పురుషార్థాలకు మూలం గోవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, ఆవులోన కొలువుండిరి దేవతలు, అందుకోసమే ఆవుకు హారతులు. ఓ గోపూజ చేయించడం, మొక్కలు నాటించడం. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. బిఫోర్ ఐ కన్క్లూడ్ ఇది ఈ మధ్యన వాళ్ళు సీడ్ బాంబ్స్ అని తయారు చేశారు. ఓకే, విత్తనాలతోటి మట్టి చుట్టి, మట్టిని విత్తనాల్లో పెట్టి, ఎక్కడైతే బ్యారన్ ల్యాండ్ ఉందో, ఎక్కడైతే మొక్కలు చెట్లు కొట్టేశారో అక్కడికి వెళ్ళి ఈ మట్టి బాంబ్స్ని, అంటే లోపల ఉండేది విత్తనమే కానీ సీడ్ బాంబ్స్ అన్నాడు ఆయన. పిల్లల్ని విసరండ్రా అని చేతికిచ్చి వేయమంటే పిల్లలు స్కూల్ నుంచి పిల్లలు వెళ్ళి ఇలా విసిరేస్తున్నారు బయటికి. ఇలా విసిరేస్తుంటే ఎక్కడ పడితే మీరు చూడండి, 3 ఏళ్ల తర్వాత ఈ విత్తనాలన్నీ జల్లుకుని వర్షాలు పడి రేపొద్దున ఎన్ని వృక్ష సంపద పెరుగుతుందంటే నేను చెప్పలేను. కాబట్టి పిల్లలు సనాతన ధర్మానికి ఒక సైనికులండి. వాళ్ళ ఇన్నోసెన్స్ తోటి మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారు నాకు విశ్వాసం. అందుకని మన పిల్లల్ని పండగల్లో, పబ్బాల్లో, సంక్రాంతిలో, ఉగాదుల్లో తీసుకెళ్తే వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేస్తే, ఈ పుస్తకం పెద్దలు చదువుకుని అందులో ఉన్నటువంటి శుద్ధుల్ని మన పిల్లలకి చెప్పడం మూలాన, అంటే ఈ పుస్తకం నా దృష్టిలో పెద్దలు రాసినటువంటి పుస్తకమే ఇది అయినా కానీ, పెద్ద బాల శిక్ష లాంటి పుస్తకమే అయినా కానీ, శుద్ధులు నేర్పేటువంటి, పిల్లలకి శుద్ధులు నేర్పేటువంటి గొప్ప పుస్తకం ఇది. భారతీయానికి సంబంధించిన ఒక ఆత్మ లాంటిది. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గజల్ శ్రీనివాస్ గారు, రేమళ్ళ అవధానులు గారు, త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, వెలగపూడి ప్రకాష్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ రావు గారు, మంచి పుస్తకాన్ని మాకు అందించినందుకు, తెలుగు ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ చదువుకునేందుకు వీలుగా ఇంగ్లీష్లోనే దీన్ని రాశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చినందుకు. ఈ పుస్తకాన్ని శిరాశ్రీ గారు తెలుగులోకి అనువాదం చేయబోతున్నారు. ఆ తెలుగు వర్షన్ కూడా ఒక 3 నెలల్లో మేము తీసుకొస్తాం, మీకు మనవి చేస్తున్నాం అండి. వండర్ఫుల్ సార్, ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు జరిగింది. రివైవింగ్ హిందూయిజం అనే పుస్తకం విపణిలో అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకం ఎందుకు చదవాలి అంటే ఒకే ఒక మాట, మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, మన పిల్లలకు నేర్పించాలి. ఇందాక గజల్ శ్రీనివాస్ గారు అన్నట్టు మనం తెలుసుకొని మన పిల్లలకు తెలియజేస్తేనే ఈ ధర్మాన్ని పరిరక్షించగలుగుతాం, ఈ ధర్మ మూలాల్ని భావితరాలకు అందించగలుగుతాం. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.